ఓకే. ఆంజనేయ రెడ్డి గారు అంటే ఫస్ట్ ఒక విడత ప్రారంభోత్సవం జరిగింది, పనులు మొదటి విడతలో కాస్త అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ టర్మ్లో ఏమిచ్చారు, ఇప్పుడు ఏమి ఇవ్వదలిచారు, అండ్ ఇప్పటి వరకు వచ్చినవి కూడా అపురూపైన వస్తున్నాయి తప్ప ప్రత్యేకించి వస్తున్నటువంటివి ఏమీ లేవు అన్నటువంటి విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే కేంద్రం సాయం చేస్తున్నట్టే కనిపిస్తోంది కానీ అన్ని అప్పిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది అంటున్నారు. జ్యోష్ణ గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్న నా తోటి మిత్రులు అందరికి కూడా నమస్కారాలు, వీక్షకులకి ప్రేక్షకులకి. వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ చరిత్రలో తుగ్లక్ లాగా మిగిలిపోకూడదు, తుగ్లక్ చేస్తాడు, అది మీరే వైసీపీ మిగిలిపోయింది తుగ్లక్ లాగా రాజధాని మార్పు, 3 రాజధానులని ఏ విధంగా ధ్వంసం చేశారో మనం చూసాం. ఇప్పుడు రెండోది అప్పులు ఇస్తున్నారు, చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రము. అమరావతికి పెద్ద ఎత్తున మేము సహకారం అందిస్తున్నాము. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రభుత్వము మిగతా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు. దానికి కేంద్రము కౌంటర్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఏదైనా ఎక్కడైనా ఆకాశంలో నుంచి రావు కదమ్మా డబ్బులు, ఆకాశంలో సృష్టించలేం కదా. ఎవరైనా ఏది తీసుకున్నా కానీ మరి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంది. మనం ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాము. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటుంది. రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నులు వెళ్తున్నాయి. ఈరోజు చూడండి, అసలు చరిత్రలో లేని విధంగా జిఎస్టి వసూలు ఎంత భారతదేశం మొత్తం మీద 2,36,000 కోట్ల రూపాయలు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత 3,000 చిల్లర కోట్లు, అదే తెలంగాణ నుంచి 6,000 చిల్లర కోట్లు వచ్చింది. 2,36,000 కోట్ల రూపాయలు జిఎస్టి పన్నులు కేంద్రం దగ్గరకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా తిరిగి రాష్ట్రాలకు ఇస్తారు, రాష్ట్రాల అభివృద్ధిలో సహకరిస్తారు. కాబట్టి ఈరోజు ఏమి చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అది పోలవరం కానివ్వండి, లేదా అమరావతి కానివ్వండి, రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఏదైనా కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చేస్తుంది. ఒకటి, గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం మాట్లాడారు, ఈరోజు రకరకాల కథలు చెప్తున్నారు తప్ప ఏం మాట్లాడతారు. స్వయంగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, ప్రజలందరి గోట్ల అందుబాటులో ఉండాలా, కాబట్టి దానికి మేము మద్దతు ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ విధంగా మారింది, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా మేము 3 రాజధానులని. ఒకరోజు అధికారానికి వచ్చిన తర్వాత సడన్ గా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 3 రాజధానులు రావచ్చు అన్నారు. ఎవరంటే ఎవరో కమిటీలు రిపోర్ట్ చేశాయని, అందులో భాగంగా చాలా ఆశ్చర్యపోయారు ప్రజలు. సడన్ గా అసెంబ్లీలో 3 రాజధానులు అంటుండగానే అప్పటి వరకు అమరావతికి ఇచ్చిన భూముల రైతుల భవిష్యత్తు ఏమిటి, అమరావతి రాజధానిగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మాట్లాడారు. ఆయన ఈరోజు వీళ్ళు చెప్తున్నారు 10 సంవత్సరాలు మనం ఎందుకు హైదరాబాద్ ను వినియోగించుకోలేదని. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి దావత్తు తీసుకొని అక్కడ శాలువాలు కప్పించుకొని ఆయన కౌగిలించుకొని అక్కడ ఏం చేశారు, మన రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్ లో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఎవరికి చెప్పకుండా, కనీసం క్యాబినెట్ మీటింగ్ లో చర్చ లేదు, సమావేశం లేదు, ఆ బిల్డింగ్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పారు ఆయన. ఈ లెక్కలో అంటే 2 పార్టీలు ఒకే విధంగా వ్యవహరించాయనుకోవచ్చా? అంటే ఒకవైపు ఉమ్మడి రాజధానిగా ఉండేటువంటి అవకాశాన్ని 10 ఏళ్ళు ఉంటే వీళ్ళు వదులుకోవడం, ఉన్న బిల్డింగ్లు వాళ్ళు అప్పచెప్పడం, 2 ఒకేలా వ్యవహరించాయా ఈ విషయంలో పర్టికులర్? నేనేమంటున్నా అంటే ఏమి లేదు, నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మన సొంత రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలి కదా. 10 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మన రాజధాని నిర్మాణం ప్రారంభిస్తాము. మన రాజధాని నిర్మాణం ఒకవైపు ప్యారలల్ గా నిర్మాణం జరుగుతుండాలా. అదే సమయంలో 10 సంవత్సరాలు అవకాశం ఉంది కదా మనకి రాజధానిగా ఉండే, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. అదే ఈరోజు మనం 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరంలో నడుస్తున్నాము. ప్రధానమంత్రి గారు మళ్ళా తిరిగి వచ్చి పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఒక గొప్ప
సంఘటన ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపనకు ఎందుకు వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పట్ల ఇదే సరిహద్దులో ఏం జరుగుతుందో మనం చూసాం. పాకిస్తాన్తో ఏ సమస్యలు ఉన్నా మనం చూస్తాం. దేశం మొత్తం యావత్తు ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వైపు చూస్తున్నారు ఏం జరగబోతుందని. అటువంటి సమయంలో కూడా అమరావతికి వచ్చి ఆయన పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే అమరావతికి ఇచ్చే ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాల్సింది. నేనేమంటున్నట్టే ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని గుండె లాంటిది. గుండె శక్తివంతంగా బలంగా ఉన్నప్పుడు మిగతా బాడీ అంతా శక్తివంతంగా ఉంటుంది, మనం ఆరోగ్యవంతంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అదే జరుగుతుంది. వైసీపీ వచ్చిన వెంటనే ఏం చేశారు? అమరావతిని ఒక శ్మశానంతో పోల్చారు. నిజానికి వాళ్ళు దిగిపోయేటప్పటికి దాన్ని శ్మశానంగా తయారు చేశారు. అక్కడ చెట్లు గుట్టలు ఎన్ని పెరిగిపోయా మనం చూసాం. దాని మీద ప్రత్యేకంగా మనం ఖర్చు పెట్టి ఆ జంగిల్ క్లియరెన్స్ అంతా చేయాల్సి వచ్చింది. ఈరోజు అమరావతిలో ఒక అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది. వివిధ సమస్యలు వస్తున్నాయి, వివిధ విద్యా సమస్యలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నారు, అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, వాళ్ళ భూములన్నీ కూడా విలువలు పెరిగాయి. ఈరోజు స్వయంగా రైతులు ముందుకు వచ్చి మేము మళ్ళా తిరిగి భూములు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అభివృద్ధి చేస్తే మాకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయండి అని ముందుకు వస్తున్నారు. నేనేమంటున్నా అంటే రాజధాని నిర్మాణ ప్రక్రియలో, అభివృద్ధి ప్రక్రియలో కొన్ని రోజుల తర్వాత కొన్ని అవసరాలు వస్తుంటాయి. ఈరోజు మనం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భూములు సేకరిస్తున్నాము. ఎందుకంటే 2047 విజన్ మనం దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ విధంగా మనం రోడ్డు వేయాల్సి ఉంటుంది. 2047కి ఏ విధంగా రాబోయే భవిష్యత్ అవసరాలు ఏమిటి, ఎంత అభివృద్ధి చెందబోతుంది, ఎంత జనాభా ఉండబోతుంది, ఆ అవసరాలను ఏ విధంగా తీర్చాలా, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా పెరగబోతుంది అని ఈరోజు ఒక ముందు విజన్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రధానమంత్రి సహకారంతో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు